మన కారు భలే ఇబ్బంది పెట్టింది. సెన్సార్ అనేది బ్లింక్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి అనమాట. అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఎడ్జ్ ఉంటుంది కదా, అదైతే డ్యామేజ్ సెన్సార్ అనమాట. ఇంకా దాంట్లో ఇట్లా పోయింది అనమాట. ప్రైస్ అయితే చెప్పలేదు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్. ఈరోజు అయితే మీ ముందుకు కొత్త వ్లాగ్ తోటి అయితే వచ్చేసాను. దాదాపు మనం తిరుమల కొండకి వెళ్ళాం కదా, దాన్ని అయితే 2 వ్లాగులు అయితే రిలీజ్ చేశాను. దాన్ని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్లు అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ నేను కొండపైన దర్శనం అయిపోయి రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు అయితే మనల్ని అయితే మన కారు భలే ఇబ్బంది పెట్టింది. ఏమైందంటే మనకి దాంట్లో టైర్ ప్రెషర్ మీటర్ ఉంటుంది కదా, సెన్సార్, అది ఫ్రంట్ టైర్లో అనేది ఎయిర్ లేదని చెప్పి సెన్సార్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. తీరా చూస్తే మొత్తం గాలంతా పోయి ఉంది. సరే కొండపైన పట్టించాం, మొత్తం పంచర్ ఏమని చెప్పి చెక్ చేసి ఇచ్చామన్నమాట. ఎక్కడ పంచర్ లేదు, ఏమీ లేదు, కానీ ఎయిర్ మాత్రం తగ్గిపోతూనే ఉంది. అందుకని చెప్పి ప్రజెంట్ అయితే మనం దాన్ని తీసుకుపోయి సర్వీస్ సెంటర్లో అయితే ఇచ్చున్నాము. వాళ్ళైతే చూసి చెప్తా ఉన్నారు అసలుకి ఏందా ప్రాబ్లం ఏంది. ఎన్నిసార్లు దాదాపు వచ్చే దారిలో 4 సార్లు అయితే చెక్ చేయించాను అనమాట. ఎవరు చూసినా కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు. అదైతే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే దాన్ని తీసుకొని పోయి సర్వీస్ సెంటర్లో అయితే పెట్టున్నాను, అంటే టైర్ సర్వీస్ సెంటర్లో. వాళ్ళు చెక్ చేసి చెప్తా ఉన్నారు. ఆ వ్లాగ్ అనేది అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. వెయిట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనమైతే మన వెహికల్ని తీసుకొని అయితే మన షోరూమ్ కాడికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మన టైర్ అనేది ఇది కొంచెం ఎయిర్ అనేది తగ్గుతుందని చెప్పాను కదా, ఈ టైర్ అనమాట. అది లెఫ్ట్ సైడ్ ఉండే ఫ్రంట్ టైరు మొత్తం అయితే చెక్ చేశారు. పైన అయితే ఎక్కడ కనపడలేదు, కానీ టైర్ని ఫ్లిప్ చేయగానే లోపల వైపు అయితే రిమ్ అనేది బెండ్ వచ్చిందనమాట. మేము ఎక్కడ ఎందుకు వచ్చింది అనేది నాకు గుర్తు రావట్లేదు, కానీ నాకు తెలిసి మనం తిరుమల డైరీ దాటిన తర్వాత ఒక గుంటలో అయితే పడింది అనమాట. తిరుమలకి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి అక్కడే వచ్చి ఉంటుంది ఈ బెండ్. యాక్చువల్గా మనం టైర్ అవుటర్ సైడ్ మొత్తం చెక్ చేశారు, ఎక్కడ అయితే పంచెస్ అయితే ఏం లేవు. ఇది ఒక్క దగ్గర అయితే వాల్ లీక్ అవుతూ ఉంది. బ్రో చెప్పడం ఏంటంటే ఇది చిన్న బెండే కదా, మేమైతే రిమూవ్ చేసేస్తాము, అంటే సరి చేస్తాము. అంతకన్నా ఎక్కువైతే మాత్రం మీరు వేరే షోరూంలో తీసుకొని పోయి చేపియాల్సి వస్తుందంట. యాక్చువల్గా వీటిని చేయడానికి అలాయ్ వీల్స్ అయితే ఖచ్చితంగా షోరూమ్కి పోవాలా. ఇది మనది ఐరన్ కాబట్టి మనం ఇక్కడ సర్వైవ్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ అయితే మనం మొత్తం అయితే చెక్ చేశారు, మొత్తం రిమ్ బెండ్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే ప్రజెంట్ అయితే లీకేజ్ ఇది ఏం లేదు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఆ రిమ్ బెండ్ తీశారు కదా, అక్కడైతే చెక్ చేస్తున్నాం అనమాట. ఎన్ని లీకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది. మొత్తం అయితే సోప్ వాటర్ ఉంటుంది కదా, అది పోసి అయితే చెక్ చేస్తున్నారు లీకేజ్ కోసం. ప్రజెంట్ అయితే వాళ్ళకి ఏమీ కనపడలేదు, అక్కడ లీకేజ్లు అయితే ఏం లేవు అనమాట. అవుటర్ సైడ్ మొత్తం పూసారు, ఎక్కడ లీకేజ్ అయితే ఏం లేదు మాకు. కానీ ఇంకా ఏడో సౌండ్ అయితే చిన్నగా అయితే వస్తున్నది. ఎక్కడ అని చెప్పి బ్రో క్లియర్గా చూస్తే అక్కడ మనకి వాల్ ఉంటుంది కదా, ఆడైతే చిన్నగా సౌండ్ అయితే వస్తున్నది. చూడండి, చూపిస్తా. ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడి నుంచి అయితే చిన్న సౌండ్ అయితే వస్తుంది. ఏందని చూస్తే మాకు అక్కడి నుంచి కూడా ఎయిర్ అనేది లీక్ అవుతుంది అనమాట. మాకైతే ఫైనల్గా ఈ 2 అయితే కనిపించాయి. అది బెండ్ ఒకటి, తర్వాత ఈ వాల్ ఒకటి అనమాట. బెండ్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్ అనేది చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనమైతే వాల్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ టైర్ అప్ తీసేయాలన్నమాట. ఫస్ట్ అయితే బ్రో అనేది దాంట్లో ఉన్న ఎయిర్ అంతా రిమూవ్ చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే మనం ఎయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత లోపల కొంత ఎయిర్ అనేది మిగిలిపోద్ది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మామూలుగా అయితే ఆ మిషన్ తోటి అట్లా ప్రెస్ చేస్తే ఉన్న రిమైనింగ్ ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోద్దంట. అప్పుడైతే టైర్ అనేది రిమూవ్ చేస్తారు. ఫస్ట్ అయితే మొత్తం ఉన్న ఎయిర్ అంతా బయటికి లాగేయాలంట. లేదంటే మనం పైన మిషన్లో పెట్టినప్పుడు ఏంటంటే టైర్ ఎడ్జ్ లోపల వైపు డ్యామేజ్ అయ్యి ఎయిర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. అందుకని చెప్పి ఫస్ట్ ఎయిర్ అట్లా రిమూవ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఆ కింద ఎయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత పైన ఈ మిషన్లో పెట్టి టైర్ అనేది తీస్తారు అనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి టైర్ లోపల ఇన్నర్ ఎడ్జ్ ఉంటుంది కదా, అదైతే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాయ్ వీల్స్ కానీ తర్వాత ఇవి అయితే ఆ రిమ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ మిషన్ మీద తీయడం వల్ల మనం అయితే టైర్ అనేది తీసేశారు. మనం ఫస్ట్ వాల్ చేంజ్ చేయాలి కదా. వాల్ చేంజ్ చేయాలంటే యాక్చువల్గా మనది సెన్సార్ బేస్ వాల్ అనమాట. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఏందనేది చెప్తానండి. ఈ వాల్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ సెన్సార్ తీసేయాలన్నమాట. సెన్సార్ తీసి తర్వాత వాల్ తీయాలి. ఎందుకంటే వాల్ ఎడ్జ్లో ఉన్న దాంట్లోకి సెన్సార్ అనేది ఫిట్ అయి ఉంటుంది.
యాక్చువల్గా మన కొత్త వాల్ కూడా తెచ్చేసాడు బ్రో. ఇది కూడా చూపిస్తారు. ఇది కొత్త వాల్ అనమాట. దీన్ని దాంట్లో ఫిట్ చేయాలి. ఫస్ట్ అయితే సెన్సార్ అనేది రిమూవ్ చేయాలి. చూడండి ఎలంకి తోటి అయితే ఇప్పదీస్తున్నాడు బ్రో. ఫస్ట్ దాన్ని ఇప్పదీసిన తర్వాత వాల్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. కొత్త వాల్ అనేది ఫిట్ చేయాలన్నమాట. ఇది కూడా సెన్సార్ అయితే రిమూవ్ చేసేసారు. ఇప్పుడు వాల్ కూడా తీసేయాలన్నమాట. యాక్చువల్గా వాల్ అయితే కట్ అయి ఉంది కదా, అదేంటంటే లోపల కొంచెం అతుక్కుపోయి ఉంది, అది కట్ అయిపోయి ఉంది కదా, తిరిగిపోయి ఉంది అనమాట. దాన్ని కూడా బ్రో అయితే రిమూవ్ చేసేసారు. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే టైర్ ప్రెషర్ సెన్సార్ అనమాట. ఇది ఎంత ఎయిర్ టైర్లో ఉందనేది మానిటర్ చేసి అది ఈసీయూకి పంపిస్తే, ఈసీయూ అనేది మనకి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు అక్కడ వస్తుంది కదా మానిటర్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టము, అక్కడైతే ఇగ్నిషన్ కార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎంత టైర్, ఏ టైర్లో ఎంత ఎయిర్ ఉందనేది చూపిస్తుంది. బ్రో అయితే మనకి వాల్ అయితే ఫిట్ చేసేసారు. దాంతోపాటు ఇప్పుడు మనకి సెన్సార్ రిమూవ్ చేశారు కదా, దాన్ని కూడా రీఫిట్ చేస్తున్నారు అనమాట. ఇది అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇన్ కేసు బిగిస్తున్న స్క్రూ కూడా లూజ్గానే ఉందనుకోండి, అది లోపల ఊడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. మనం ఇందాక టైర్ అనేది బెండ్ చేసాం కదా, రిమ్ అనేది, దాంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని మొత్తం ఇంకోసారి అయితే చెక్ చేస్తున్నారు అనమాట. అంటే టైర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. అదిగోండి వాల్ కూడా ఫిట్ చేసి ఉంది కదా, దాంతోపాటు సెన్సార్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ వాల్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి సెన్సార్ బేస్డ్ వాల్ ఉంటుంది, మామూలు వాల్ ఉంటుంది అనమాట. నార్మల్ వాల్ ఏంటంటే అది 100 రూపీస్ ఉంటుంది. సెన్సార్ బేస్డ్ వాల్ అంటే అది బేస్డ్ ఆన్ ది కంపెనీ, బేస్డ్ ఆన్ ది క్వాలిటీ అనమాట. మనం అయితే వాల్ ఫిట్ చేసాము, దానికి సెన్సార్ ఫిట్ చేసాము. ఇది కూడా మనం టైర్ కూడా ఫిట్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే లూబ్రికేషన్ చేసి అయితే చేస్తారు. దానివల్ల యూజ్ ఏంటంటే టైర్ అనేది మనకి ఫిట్ చేసేటప్పుడు స్మూత్ గా ఫిట్ అవుద్ది అనమాట. దానికోసం అని చెప్పి, అంటే ఆ ఎడ్జిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి అట్లా చేస్తారు. ఇది వర్క్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఈ షోరూంలో. మనం అయితే టైర్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ చెకింగ్ కోసం అయితే వెళ్ళున్నాం అనమాట. బ్రో అయితే దానికైతే ఎయిర్ అనేది ఫిల్ చేస్తున్నారు, చూసారు కదా. దీనికి మనం వాల్ అనేది సెట్ చేసేసాం, బెండ్ అయితే తీసేసాం. ఇంకా దాదాపు నాకు తెలిసి లీకేజ్ అనేది ఎక్కడ ఉండదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెక్ చేసాం కదా, ఇంకెక్కడ లేవు. అయితే ఇది ఫైనల్ చెకింగ్ అనమాట. ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత అయితే ఫైనల్ చెకింగ్ అయితే చేద్దాం. ఇదిగోండి ఎయిర్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. మనం వాల్ అనేది చేంజ్ చేసాం కదా, ఆ వాల్లో ఏమైనా లీకేజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి అంటే దాన్ని చెక్ చేస్తున్నారు అనమాట. దాంట్లో అయితే ఏం లీకేజెస్ అయితే ఏం లేదు. ఫైనల్ చెకింగ్ కింద ఓవరాల్ రిమ్ కాడ గ్యాప్లు ఉంటాయి కదా, ఆడ ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా ఏం లీకేజెస్ అయితే ఏం లేవు. ఇటు సైడ్ ఆల్ గుడ్ అనమాట. ఇందాక మనకి ఎదుగుండి అక్కడ బెండ్ కదా తీసింది ఆ రిమ్ అనేది, అక్కడ కూడా ఫైనల్ చెకింగ్ అయితే చేస్తున్నారు. ఐ హోప్, నాకు తెలిసి అక్కడ కూడా లీకేజ్ ఏమి ఉండదు. ఆల్రెడీ ఒకసారి అయితే చెక్ చేసాము, మళ్ళీ అయితే ఇంకోసారి చెక్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ ఏం లీకేజెస్ ఏం లేవు. ఇట్స్ రెడీ టు గో అనమాట. మనం అయితే ఇంకా కార్కి అయితే ఫిట్ చేసేస్తారు మన టైర్ని. మన బ్రోస్ అయితే కార్కి అయితే టైర్ అనేది ఫిట్ చేసేస్తున్నారు. యాక్చువల్గా ఈ వర్క్ అనేది చాలా బాగా చేశారనమాట. దీన్ని మనం ఎక్కడ ఫిట్ చేయించామో, మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఉంది కదా, దాని ఎదురుగా రోడ్డు దాటితే ఏంటంటే మనకి హోండా షోరూమ్ అయితే వస్తుంది. దాని పక్కన అయితే ఉందన్నమాట, బ్రిడ్స్టోన్ అయితే షోరూమ్ అయితే ఉంది. అక్కడైతే దీన్ని అయితే మనం ఫిట్ చేయించామన్నమాట. వర్క్ చాలా బాగా చేశారు బ్రో, చాలా జాగ్రత్తగా చేశారు. మనమైతే మిగిలిన లాగా అనేది గోప్రో వ్యూలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గో. చూసారు కదా జరిగింది అయితే అదనమాట. ఓవరాల్గా పంచర అనుకొని వెళ్తే మనకి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, నాయుడుపేట యువతల అంటే మనం డైరీ ఫామ్ ఒకటి చూపించాం కదా, దాన్ని దాటిన తర్వాత ఏంటంటే ఉన్నటువంటి హెవీ రెయిన్ అయితే పడింది అనమాట. దాని రెయిన్లో నాకు రూట్ అయితే కనపడలా. అది వాటర్ అనేది ఆ గుంట కవర్ చేసేసింది. ఇంకా దాంట్లో ఇట్లా పోయిందనమాట. అంతే, అంతవరకు తబాన్ సౌండ్ అయితే వచ్చింది నాకు. తర్వాత అనుకున్నా నేను, అబ్బా ఏమన్నా ఇది అవుద్దా అనుకొని, తీరా అయితే ఏం కాలేదు. అప్పటికి దిక్కు కూడా చెక్ చేసుకున్నాను, టైర్ అంతా బాగానే ఉండింది, అంతా బాగుండింది. కానీ మొత్తానికి అయితే అంతవరకు వచ్చింది. బ్రో చెప్పడం ఏంటంటే, అంతకన్నా కానీ ఎక్కువ బెండ్ కానీ వస్తే వాళ్ళు అయితే చేయరంట. ఒకసారి కానీ బెండ్ వస్తే దానికి స్పెషల్గా బెండ్ తీసేసి సపరేట్గా ఉంటాయంట. వాటి కాడికి వెళ్ళి అయితే దాన్ని రిమ్ చేయించుకోమని చెప్పారనమాట. ఓకే, ఈ వ్లాగ్ అనేది దాంతో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా ఓకే ప్రైస్ అయితే చెప్పలేదు కదా, దాన్ని అయితే చేయించడానికి మనకి ఆ బ్రో అయితే చాలా రీజనబుల్గా అయితే తీసుకున్నారు. అది కూడా
సర్వీస్ ఛార్జ్ వచ్చి 100 రూపీస్ తీసుకున్నారు, అంటే ఓవరాల్గా లేబర్ కాస్ట్. ఆ వాల్ కాస్ట్ వచ్చి 650 రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట. అంటే కంపెనీని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి అవి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి 650 ఉంటుంది, 850, 1250, ఒక్కొక్క మోడల్ కార్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అంట. అది కూడా ఓవరాల్గా 750 రూపీస్ అయితే అయింది. నాకైతే అందరితోటి మేలు అనిపించింది. అదే రిమ్ పెయింట్ కానీ వెళ్ళున్నా ఆ రిమ్ పెయింట్ తీయడానికి నియర్లీ ఒక 1500 to 2000 రూపీస్ అయితే ఖర్చు అవుతుందంట. అంతవరకు అయితే బాగాలేదు కాబట్టి హ్యాపీ అంతవరకు. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.